హలో ఫ్రెండ్స్, దీపం పథకం గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని సూపర్ 6 పథకాల్లో భాగంగా నూతనంగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మహాశక్తి కార్యక్రమంలో భాగంగా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందించడం ప్రారంభించింది. ఈ పథకంలోని ప్రయోజనాలు, లక్ష్యాలు, ముఖ్యమైన నవీకరణలు, దరఖాస్తు కావలసిన పత్రాలు మరియు దరఖాస్తు ప్రక్రియ గురించి మనం తెలుసుకుందాం. 2024 లోక్సభ ఎన్నికల అనంతరం ఎన్డీఏతో కలిసి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర అభివృద్ధి మరియు వృద్ధి కోసం ప్రభుత్వం పలు కొత్త పథకాలను ప్రారంభించింది. సామాన్య ప్రజలపై గ్యాస్ సిలిండర్ ధరలు భారం తగ్గించడానికి ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తోంది. ఈ పథకం గృహ ఖర్చులను తగ్గించి అనేక కుటుంబ ఆర్థిక ఒత్తిడిని సడలించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుల కోసం తాజాగా గ్యాస్ సిలిండర్ పథకం సంబంధించి అర్హత ప్రమాణాలు పథకం ప్రారంభించిన తర్వాత ఇవి మారవచ్చు. అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసితులై ఉండాలి. ప్రతి కుటుంబంలో ఒక గ్యాస్ కనెక్షన్ మాత్రమే ఉండాలి. 1 కంటే ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు ఉన్న కుటుంబాలు ఈ పథకం కోసం అర్హులు కారు. ఈ పథకం ప్రయోజనాలు ప్రతి కుటుంబంలో ఒక గ్యాస్ కనెక్షన్కు మాత్రమే వర్తిస్తాయి. ఈ పథకం కేవలం గృహ కనెక్షన్లకు మాత్రమే అర్హత కల్పిస్తుంది. దీపం పథకానికి అవసరమైన పత్రాలు: ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, రేషన్ కార్డ్, ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ డాక్యుమెంట్స్, ఆధార్ లింక్, మొబైల్ నంబర్, కరెంట్ బిల్, ఫోటో. దీపం పథకం దరఖాస్తు ప్రక్రియ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు ఈ పథకానికి సంబంధించి ఎటువంటి ఆన్లైన్ వెబ్సైట్ అప్లికేషన్ విడుదల చేయలేదు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను.